శ్రీకాళహస్తి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది ముగ్గురు భక్తుల అపూర్వ గాథ. పురాతన కాలంలో అడవిలో ఒక శివలింగం ఉండేది. అక్కడే ఈ దివ్య కథ ప్రారంభమైంది. ఒక చిన్న సారంగి తన జాలంతో శివలింగాన్ని కప్పి వర్షం దుమ్ము తగలకుండా ప్రాణంతో కాపాడేది. ఒక పాము ప్రతిరోజు విలువైన రత్నాలు తెచ్చి శివలింగంపై సమర్పించేది. ఒక ఏనుగు నది నుంచి పవిత్ర జలం తీసుకొచ్చి అభిషేకం చేసి ఆరాధించేది. కాని ఏనుగు చేసిన అభిషేకంతో సారంగి జాల కూలిపోయేది. పాము ఉంచిన రత్నాలు కూడా తొలగిపోయేవి. కోపంతో పాము ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. నొప్పితో ఏనుగు రాళ్లకు తొండాన్ని కొట్టింది. ఆ సంఘటనలో పాము ఏనుగు ప్రాణాలు విడిచాయి. అభిషేక జలంతో జాల కూలిపోవడంతో సారంగి కూడా మరణించింది. వారి నిజమైన భక్తిని చూసి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మీ ప్రేమ నాకెంతో ప్రియం అని ముగ్గురికీ మోక్షమిచ్చాడు. అందుకే శ్రీ అంటే సారంగి, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు అని అర్థం. అందుకే ఆ క్షేత్రం శ్రీకాళహస్తి అయింది. ఇది గెలుపు కథ కాదు, భక్తి పవిత్రతను చూపించిన అమరగాథ.